శ్రీమతే నమః. మహాలయ పక్షాల గురించి నేను వీడియోస్ చేస్తున్నప్పుడు అందులో పరమాచార్య స్వామివారి గురించి కూడా నేను చెప్తూ ఉంటాను. సాధారణంగా పరమాచార్య స్వామివారు చెప్పని విషయాలంటూ ఏం లేవు, మనం తెలుసుకోలేము అంతే. ఆయన ప్రవచనాలలో ఎన్ని అద్భుతమైన విషయాలు దాగి ఉన్నాయో. అయితే అలా చెప్పినప్పుడు నాకు కామెంట్లో పెట్టారనమాట, పరమాచార్య స్వామివారు ఏం చెప్పారమ్మా, మాకు పూర్తిగా చెప్పండి అని. ఇదివరకు కూడా నేను ఎపిసోడ్ చేశాను, కానీ మళ్ళీ ఒకసారి చెప్తే మహాస్వామి వారిని ఇలా మళ్ళీ తలుచుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది అంటూ ఉంటారు, మేము చాలా ఖర్చు పెట్టి పితృకార్యాలు చేశామండి అని. పితృకార్యాల విషయంలో ఒక వ్యక్తి చేసిన తప్పుకి మహాస్వామి వారు ఏం సమాధానం చెప్పారు, బ్రాహ్మణులను ఎందుకు విదేశాలకి వెళ్ళొద్దు అని అంటారో ఈ రెండు విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పరమాచార్య స్వామి వారు అత్యద్భుతంగా చెప్పారు. ఆయన నడిచే దేవుడు. ఆయన చెప్పిన మాటల్ని అలా పాటించుకుంటూ వెళ్ళిపోతే ఇంకా జీవితంలో మనం వెనక్కి తిరిగి చూడవలసిన అవసరమే ఉండదు. వీడియోలోకి వెళ్లే ముందు పరమాచార్య స్వామి వారి పాదపద్మాలకి నమస్కరిస్తూ, కంచిమఠంలో పరమాచార్య స్వామి వారి దర్శనానికి కొంతమంది వేచి ఉన్నారు. అంతలో ఒక 50 ఏళ్ళు వయసు ఉన్న ఒక ధనవంతుడు తన కుటుంబంతో కలిసి స్వామివారి దర్శనానికి వస్తాడనమాట. అందరూ ఖరీదైన బట్టలు వేసుకున్నారు, నగలు వేసుకున్నారు. సరే, ఈ ధనవంతుడి వంతు రాగానే స్వామివారి ఎదురుగా ఉన్న నేల మీద కూర్చుంటాడు అతను. స్వామివారు యథాలాపంగా ఆయన్ని చూశారు. అతను మలయాళ యాస కలిగిన తమిళంలో మాట్లాడుతున్నాడనమాట. పెరియవా, గత 25 ఏళ్లుగా నేను అమెరికాలో ఉంటున్నాను. ఆ అమెరికా అన్నప్పుడు కూడా అతని మాటల్లో కించిత్ అంటే నేను అమెరికాలో ఉంటున్నాను అని చెప్పటం స్పష్టంగా అక్కడ వాళ్ళకి అర్థమైంది. నాకు భారతీయ వనితే కావాలని ఇక్కడికి వచ్చి మరి నేను పెళ్లి చేసుకున్నాను. ఇదిగో ఈవిడ నా భార్య, నా కొడుకులు, నా కూతుళ్ళు అని వాళ్ళని చూపిస్తూ, మేము విదేశాల్లో ఉన్నప్పటికీ మన భారతీయ సనాతన బ్రాహ్మణ పద్ధతులు సంప్రదాయాలు తూచా తప్పకుండా పాటిస్తాము. నేను ప్రతిరోజు 2 సార్లు ఖచ్చితంగా సంధ్యావందనం చేస్తాను. ఒక్కసారి కూడా మా తల్లిదండ్రుల సంవత్సరిక శ్రాద్ధం తప్పలేదు. దానికి కావలసినవన్నీ నాకు ఇక్కడి నుంచే లభిస్తాయి. పెరియవా, మీకు తెలుసా, నేను ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటాను. గతించిన మా తల్లిదండ్రులు ఊర్ధ్వలోకాలు పొందడం కోసం ఎంతటి ఖర్చుకైనా నేను వెనకడను. దీనికి 2 కారణాలున్నాయి. మొదటిదేమో నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవటం కోసం, రెండోదేమో నేను నా కొడుక్కి ప్రేరణ కావాలి కదా. నేను మంచి మార్గంలో పయనించి ఒక రాజమార్గం ఏర్పరిస్తేనే కదా రేపు నా పిల్లలు కూడా అలానే వెళ్తారు, రేపు నా కొడుకు కూడా అలానే చేస్తారు. నిజమే కదా పెరియవా? పితృదేవతల కంటే కూడా పెద్ద దేవుడు ఎవరున్నారు చెప్పండి అని చెప్తూ, నాకు సంతోషం ఏంటంటే నన్ను కొంతమంది చూసి రోల్ మోడల్గా తీసుకుని వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా, వాళ్ళు కూడా పితృరుణం తీర్చుకుంటారు కదా. నేను చెప్పింది నిజమే కదా పెరియవా, ఏమంటారు, మీరేమంటారు అని చెప్పుకొచ్చాడు. అక్కడ నిలబడ్డ మఠం ఉద్యోగులతో సహా అందరూ అతను మాట్లాడిన మాటలకి, అతని అహంకారానికి అతని వైపు కోపంగా చూస్తున్నారు. మహాస్వామివారు చిన్నగా తలెత్తి మహాస్వామివారు అతన్ని ప్రశ్నలు అడగడం మొదలెట్టారు. అక్కడ శ్రాద్ధం నిర్వహించటానికి కావలసినవి ఎక్కడి నుంచి తెప్పించుకోవడానికి ఎంత ఖర్చవుతుంది అని అడిగారు మహాస్వామి. అతిశయంతో చుట్టూ చూసి అతని పద్ధతిలో ఏదో కొద్ది మొత్తాన్ని డాలర్లలో చెప్పి తత్సమానమైన రూపాయల్లో కూడా చెప్పారు. అందుకు మహాస్వామివారు, ఓహ్, అంత ఖర్చవుతుందా? నాకు తెలిసి అంత ఖర్చు అవదే. మరి దాన్ని నిర్వహించటానికి పురోహితుడు శ్రాద్ధమంత్రాల మాటేమిటి అని అడిగారు. అప్పుడు అతను, అదేం పెద్ద విషయం కాదు పెరియవా, ఇప్పుడు మనం విజ్ఞానపరంగా చాలా అభివృద్ధి చెందాము. నేను దాన్ని కూడా మంచికే వాడుకుంటున్నాను. టేప్ రికార్డర్ క్యాసెట్స్ అని ఒక పరికరం ఉంది. మా ఇంటి పురోహితులతో ఒకసారి ఆ మంత్రాలన్నింటినీ రికార్డు చేశాను. వాటిని వేసుకుని నేను శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తాను. మనసుంటే మార్గం ఉంటుంది కదా పెరియవా, ఏమంటారు అని అన్నాడు అతను. ఓహ్, శ్రాద్ధాన్ని ఇలా కూడా చెయ్యొచ్చన్నమాట అన్నారు పెరియవ. ఇక్కడికి వచ్చి మళ్ళా అమెరికా వెళ్ళడానికి
నీకు ఒక్కసారికి ఎంత ఖర్చవుతుంది అని అడిగితే అతను దానికి సుదీర్ఘంగా వాళ్ళ ప్రయాణ వివరాలు, దానికయ్యే ఖర్చులు, విమాన ఛార్జీలు అన్నీ చెప్పుకొచ్చి చివరగా అంటాడు, నేనెప్పుడు ఎగ్జిక్యూటివ్ క్లాస్లోనే వచ్చిపోతూ ఉంటాను. ఎందుకంటే దిగువ తరగతి వాళ్లతో ప్రయాణిస్తే వాళ్ళు ఒక్కోసారి మాతో సమానంగా వ్యవహరించి మమ్మల్ని వాడుకునే ప్రయత్నం చేసి మాకు పెద్ద తలనొప్పిగా తయారవుతారు అని చెప్పి అతను అంటాడు. అప్పుడు మహాస్వామి వారు చెప్తారు, నువ్వు ప్రతి సంవత్సరము ఇక్కడికి వస్తావా, ఎప్పుడెప్పుడు వస్తావు అని చెప్పి అడుగుతారు. అప్పుడు ఆ ధనవంతుడు చెప్తాడు, నేను ఖచ్చితంగా చెప్పలేని ప్రియవా, ఎందుకంటే నేను అధికారికంగా అనధికారికంగా కూడా ఇక్కడికి వస్తూ ఉంటాను. అధికారికంగా వస్తే నేను ఒక్కడే వస్తాను, కానీ ప్రతి సంవత్సరం తప్పకుండా డిసెంబర్ సెలవులకు ఒకసారి, నవరాత్రులకి ఒకసారి మొత్తం కుటుంబంతో కలిసి వస్తాను. నవరాత్రికి ఇక్కడికి రావడానికి 2 కారణాలున్నాయి. మొదటిది, ఆ అంబిక లోకమాత లేకపోతే ఈ ప్రపంచం ఎలా ఉంటుంది చెప్పండి. రెండోది, ఈ సంప్రదాయాలు పండగల గురించి మా పిల్లల్లో అవగాహన కలిగించటానికి వస్తూ ఉంటాను. జీవితంలో డబ్బొకటే పరమార్థం కాదు కదా, ఇలాంటి మంచి అలవాట్లు మన సంప్రదాయాలు పిల్లలకి నేర్పాలి కదా అని అంటాడు ఆ ధనవంతుడు. అప్పుడు మహాస్వామివారు చెప్తున్నారు, అంటే నువ్వక్కడ బాగా సంపాదించి నీ పిల్లల్ని, పితృదేవతలని సంతోషపెట్టడానికి అమితంగా ఖర్చు పెడుతున్నావన్నమాట. ఇంకా నీకిక్కడ రావడానికి మంచి అవకాశాలున్నాయి, అధికారికంగా అనధికారికంగా కూడా అంటారు అని చెప్పి నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నీ తాహతకు తగిన బంధువులనే నువ్వు ఇక్కడ కలుసుకుంటున్నావు. ఎందుకంటే చిన్నవాళ్ళని కలిసి నీ హోదాని తగ్గించుకోవటం నీకు ఇష్టం ఉండదు అని అంటారు మహాస్వామి. ఇంకక్కడున్న వాళ్ళ మొహాలలో ఆనందం అన్నమాట వెలుగొచ్చేసింది. ఈ కుటుంబం వాళ్ళకేమో ఎక్కడో ఏదో తగిలినట్టు అనిపించి వాళ్ళు అనీజీగా ఉండడం మొదలుపెట్టారు. వేరే వాళ్ళ మొహాల్లోకి చూడలేక ఇంతసేపు మాట్లాడిన పెద్ద మనిషి కేవలం స్వామివారినే చూస్తున్నారు. అప్పుడు మహాస్వామి అంటున్నారు, నీకు అనుకూలంగా ఉండడం కోసం నువ్వు ఎంత ఖర్చు పెట్టైనా కావలసినవి ఇక్కడి నుంచి తెప్పించుకుంటున్నావు నీ పితృకార్యాల కోసం. అక్కడ శ్రాద్ధకర్మలు చెయ్యమని నీకెవరు చెప్పారు? ఆ పరదేశంలో నువ్వు అర్పించిన పిండాలని పితృదేవతలు ఎలా తీసుకుంటారు? పితృదేవతలకి అమావాస్య తర్పణాలు, మహాలయ తర్పణాలు, శ్రాద్ధకర్మ పిండాలు తీసుకునే హక్కు ఈ పుణ్యభూమి భారతదేశంలోనే ఉంది. ఈ కారణం వల్లనే భారతీయ బ్రాహ్మణులను సముద్రం దాటి దేశాంతరాలు, ఖండాంతరాలు పోవద్దు అని శాస్త్రం చెప్పింది. ఈ పితృకర్మలు పితృదేవతల ఆశీర్వచనం కోసం చేసేవి. నువ్వు చెప్పింది నిజం. పితృదేవతలకి మించిన దైవం లేదు. నువ్వక్కడ శ్రాద్ధం పెట్టిన ప్రతిసారి వాళ్ళందరూ ఆతృతతో, ఆకలితో ఆ పిండాలను తీసుకుని మిమ్మల్ని ఆశీర్వదించటానికి వస్తారు. కానీ వాళ్ళు అవి తీసుకోలేక ఆకలితో వెళ్ళిపోయి మిమ్మల్ని శపించారు ఇన్నేళ్ళు. అమ్మవారిని కొలుచుకోవటానికి ముందుగానే ప్రణాళిక వేసుకుని ఇక్కడికి రావడానికి నీకు కుదురుతుంది, కానీ పితృకార్యం చేయటానికి ఇక్కడికి రావడానికి నీకు పనికిరానిదయ్యింది. నువ్విచ్చే జలాల కోసం, పిండాల కోసం నీ పితృదేవతలు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. వెంటనే నువ్వు మీ ఇంటి పురోహితుడి దగ్గరికి వెళ్ళి ఈ 25 ఏళ్లకి సరిపడా శ్రాద్ధకర్మలు చేయటానికి సిద్ధం చేయమని చెప్పు. నువ్వు వీలు ఉన్న ప్రాంతంలో వెళ్ళి చేయి. మీ పితృదేవతలు సంతోషించి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అని చెప్తారు. అంతే, ఆ ధనికుడి అహంకారం పోయింది. కళ్ళనీరు కారుతుండగా పరమాచార్య స్వామివారి పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నాడు. స్వామివారు కరుణా సముద్రుడు, దయార్థ హృదయుడు. తమ 2 చేతులని పైకెత్తి వాళ్ళందరినీ ఆశీర్వచనం చేశారు. అతను పైకి లేచి ఏడుస్తూ గట్టిగా లెంపలేసుకుంటూ, మహాపెరియవా, నా దైవమా, నా కళ్ళు తెరిపించారు. నేను పెద్ద తప్పు చేశాను, మహాపాపం చేశాను. మీ ఆజ్ఞ ప్రకారం ఇప్పుడే వెళ్ళి అన్ని సంవత్సరాలకు శ్రాద్ధకర్మలు చేస్తాను. మమ్ము కరుణించి మాకు ప్రసాదం ఇచ్చి పంపించవలసిందిగా స్వామివారిని వేడుకుంటున్నాను. నేనిక చెప్పడానికి ఏం లేదు అని అన్నాడు. మహాస్వామివారు కలకండ, కుంకుమ, పువ్వులు అతని భార్యకి ఒక రెవిక బట్ట ఇచ్చి, మీరందరూ మఠంలోనే భోజనం చేసి కామాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి భగవతిని దర్శించుకుని వెళ్ళండి.
మీ పితృకర్మలు ముగించుకుని అమెరికాకి వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్ళండి, మీరందరూ క్షేమంగా ఉంటారు అని ఆశీర్వదించి పంపించారు. ఆ కుటుంబం మొత్తం స్వామివారికి సాష్టాంగం చేసి, ఇదే మాకు కావాల్సింది పెరియవా, ఇదే అంటూ ఆనందంతో వెళ్ళిపోయారు. అహంకారంతో తన గురించి అంతగా చెప్పుకున్న ఆ పెద్ద మనిషి, మీరు నాకు కళ్ళు తెరిపించారు, ఇక చెప్పడానికి ఏమీ లేదు అంటూ అక్కడి నుంచి కదిలి వెళ్ళాడు. అంత అహంకారం ఉన్నవాళ్ళని తమ మృదువచనాలతో 25 ఏళ్లుగా చేసిన తప్పుని సరిదిద్ది ఆ పితృదేవతలకి ఊర్ధ్వలోకాలను కల్పించిన స్వామివారు ఎంతటి ధన్యులు చెప్పండి. ఇప్పుడు మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి. ఇతను చేసిన తప్పుల్లాంటివే మనలో కూడా చాలామంది చేస్తారు. అహంకారం, డబ్బు ఉందని అహంకారం, ఎదుట వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు. మనం భగవంతుడి పాదాలు పట్టుకుంటున్నాము అంటే మన నోటి నుంచి ఒక్క కఠినమైన పదం కూడా మన నోటి నుంచి రాకూడదు. ఎందుకు రావాలి? ఎలా రాగలదు? అతను ప్రతి సంవత్సరం నేను అంబికని నమస్కారం చేసుకోవటం కోసం అమెరికా నుంచి వస్తున్నాను అని చెప్పాడే. నువ్వు భగవంతుడి పాదాలు పట్టుకుంటున్నావు అంటే నీ నోటి నుంచి ఇంకొకరిని చిన్న చూపు చూసే మాట కూడా రాకూడదు కదా. ఎవరో మమ్మల్ని వాడుకుంటారు అని అన్నాడు అతను. అంటే ఇంకెవరో వాడుకుంటారు కాబట్టి చిన్నవాళ్లతో మాట్లాడరన్నమాట. ఈరోజు మనకి నోరుంది కదా అని మాట్లాడేశాము అంటే ఖచ్చితంగా ఏదో ఒకరోజు దాని ఫలితాన్ని మనం అనుభవించే తీరాలి. ఇప్పటి కాలంలో కూడా చాలామంది చెప్తూ ఉంటారు, పితృకార్యాలకి డబ్బు దోచేస్తున్నారండి అని. ఎంత తీసుకుంటారు మహా అయితే చెప్పండి? ఎంత అవుతుంది చెప్పండి? మన కుటుంబాలు బాగుండాలి, మనం ఆరోగ్యంతో ఉండాలి, మన పిల్లలు సంతోషంతో ఉండాలి, కానీ దానికి ఖర్చు మాత్రం మనం పెట్టం. పిల్లాడిని స్కూల్లో వేసి వాణ్ణి చదివించడానికి ఫీజు కట్టగలం, మనం మన సరదాల కోసం ఎంతైనా ఖర్చు పెట్టగలం, కానీ పితృకార్యాలు చేయటానికి ఒక సద్బ్రాహ్మణుడికి దక్షిణని సమర్పణ చేసుకోలేకపోతున్నాం. అలాగే వీలైనంత వరకు ఈ విదేశాలకి కాకుండా స్వదేశాల్లోనే ఈ పితృకార్యాలు చేయటానికి ప్రయత్నించండి. మీరు విదేశాలలో ఉన్న పితృకార్యాలు మాత్రం స్వదేశంలో పెట్టుకోండి. ఈ డబ్బులు సంపాదించి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? విదేశాల్లో ఎందుకు ఉంటున్నాం? మన తర్వాత తరాలు వాళ్ళు కూడా కాస్త ఆర్థికంగా బాగుండాలనే కదా, వంశం బాగుండాలనే కదా. మరి అంత బాగుండాలని విదేశాలకి వెళ్తున్న వాళ్ళు ఎందుకు స్వదేశానికి వచ్చి జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోలేకపోతున్నారు? అతనికి కూడా మహాస్వామి వారు చెప్పింది అదే. నువ్వు దేవుణ్ణి చూడ్డానికి స్వదేశానికి వస్తావు కానీ పితృకార్యాలు చేయటానికి స్వదేశానికి రాలేవా అని అడిగారు. అంతటి అహంకారం ఉన్నవాణ్ణి తమ మృదు వచనాలతో 25 ఏళ్లుగా చేసిన తప్పును సరిదిద్ది ఆ పితృదేవతలకి ఊర్ధ్వలోకాలను కల్పించిన స్వామివారు ఎంతటి ధన్యులు. ఇంతటి అహంకారాన్ని ఎవరు భరిస్తారు? భరించి వాళ్ళని ఆశీర్వదించి పంపగలడం కేవలం మహాత్ములకి మాత్రమే చెల్లింది. అలాంటి మహాత్ముడు నడిచే దైవం పరమాచార్య స్వామి వారు తప్ప ఇంకెవరున్నారు? అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.